ఓం శ్రీ రాజరాజేశ్వరి దేవి నమః. ఓం శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి నమః. శ్రీరామ క్రియాధ్యానం. శ్రీరామ రామ రమేతి రమే రామ మనోరమే సహస్ర రామనామ తత్తుల్యం శ్రీరామ వరాననే. అంటే ఈ రామ అనే దాన్ని రమిస్తే శ్రీరాముడు అవుతుంది. ఎలా అంటే మనసుతో రమించాలా, మనసుతో రమిస్తే శ్రీరామ అని మనసుతో రమిస్తే 1000 సార్లు ఆ యొక్క విష్ణు నామాలు చదివేదానికంటే, విష్ణు సహస్రనామాన్ని 1000 నామాలు చెప్పేదానికంటే ఒక్కసారి రామ అని అంటే అంత ఫలితం అని చెప్పారు. అంటే ఋషులంతా కృతయుగం నుంచి తపస్సు చేసి ఈ రామనామంలో అరుణకాంతి ఉంది. ఈ రామ అనే దాంట్లో సూర్యచంద్రులే రామ, సూర్యుడు రా చంద్రుడు మా. అది మన ముక్కు పుటల్లో కుడివైపు సూర్యస్వరం రా, చంద్రస్వరం మా. రామ. మన పిండాండాన్ని పరిపాలన చేసేది ఈ సూర్యచంద్రుడు, బ్రహ్మాండాన్ని పరిపాలన చేసేది ఆ సూర్యచంద్రుడు. అట్లే బ్రహ్మాండాన్ని అంతా కంప్రెస్ చేస్తే ఆ పంచభూతాలు, నవగ్రహాలు, అష్టదిక్పాలకులు, ఆ 14 లోకాలు, భువనభాండాలు ఉన్నాయి బయట. ఆ లోకాలను కంప్రెస్ చేస్తే ఈ శరీరాలు, అది సేమ మొదలు పిపీలకాది బ్రహ్మ పర్యంతరం మొత్తం ఈ యొక్క చెట్లు కూడా భగవత్ స్వరూపం. మొత్తం జీవరాశి అంతా క్రిమి కీటక పశుపక్షాదులు మానవుడి వరకు పరబ్రహ్మే. అంటే బాహ్యంగా ఉండేదంతా 14 లోకాలు మనలోనే ఉన్నాయి. భూలోక నడువుల నుంచి ఇక్కడికి 7 లోకాలు ఉన్నతమైనవి. భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, చనర్లోక, తపోలోక, సత్యలోక. నడుముకి కింద అతల సుతల తలాతల పాతాలని అవి ఒక 5. ఈ విధంగా మన లోపల మొత్తం ఉండేది 14 లోకాలు ఉన్నాయి. నడుముకి కింద, నడుము నుంచి కిందకి 7 లోకాలు, నడుము నుంచి పైకి లెక్క మనకి 7. ఈ బయట ఉండేటటువంటి పంచభూతాలలో పరబ్రహ్మ ఉన్నాడు. వెంట్రుకలో 1000 వంతు పరమాణు, తెలుపు ఈశ్వరుడు, ఎరుపు అమ్మవారు. ఈ 2 కలిస్తే కాషాయం కలర్ రాజరాజేశ్వరి తత్వం ఉంది బయట. ఇదంతా బయలు, బట్ట బయలు అంటారు. ఈ బట్ట బయలు, బయట ఉండేటటువంటి బట్ట బయలు అంతా కూడా శివపార్వతులు మయం, రాజరాజేశ్వరి మయం అంతా వ్యాపించి ఉన్నాయి. కణాలు ఎందుకులో 1000 వంతు కంటికి కనపడినంత అణుజ్యోతుల రూపంలో వ్యాపించింది విశ్వం అంతా. అది శాశ్వతం. అది సూర్యమానం అయిపోయేందుకు వీలు లేకుండా మణులు, దారానికి మణులు గోర్చబడినట్టు చిక్కగా అంత పరమాణువులు ఉన్నాయి. అవి శాశ్వతం. అది పంచభూతాల్లో కూడా ఉన్నాయి. నవగ్రహాలు కానీ అన్నిటిలో అనేక కోటి బ్రహ్మాండాలు వ్యాపించి ఉన్నాయి. అంత దైవ శక్తి శాశ్వతం. అంటే అఖండం, ఎక్కడ గ్యాప్ లేకుండా అఖండం, అనంతం, ఎంత అలలు లేవు. ఈ విధంగా అంత వ్యాపించింది. దాంట్లో శాశ్వతం, అది శాశ్వతుడు భగవంతుడు, స్వయం ప్రకాశం. అదే ఆ పరమాణువులు స్వయంగా ప్రకాశిస్తుంది. అందువల్ల ఆ యొక్క పరమాణువులు జలంతో కలిస్తే, ఎక్కడైనా వాటర్తో మొలకెత్తే గుణం ఉంది కాబట్టి బ్రహ్మ పర, కంటికి కనపడింది పర. పంచభూతాలకు అవతలు ఉండేది పర. పంచభూతాలు దాటితే ఉండేదంతా పర. అయితే కంటికి కనపడదు. ఆ ఎంట్రుకలో వేగే ఉంది.
ఆ కణాలు పరబ్రహ్మ అంటే పర అంటే అణుజ్యోతులు. అవి కానీ నేల మీద వాటర్ యాడుంటే అక్కడ మొలకెత్తుతుంది. అట్లా ఈ యొక్క నాచు పీచు వృక్షాలు, ఈ క్రిమి కీటక పశుపక్షాదులు ఉత్పత్తి అయింది భూమి మీద. ప్రతి జీవిలో కూడా మళ్ళీ బ్రహ్మాండం అంతా ఉంది. నవగ్రహాలు ఉన్నాయి, పంచభూతాలు ఉన్నాయి, అష్టదిక్పాలకులు, నక్షత్రాలు, త్రిమూర్తులు, పరబ్రహ్మ అంతా ఉంది. ఇప్పుడు మనం ఒక్కొక్క చక్రంలో ప్రాణాయామం చేస్తే మన లోపల అరుణకాంతి పెరగాలని ప్రతి ఒక్కరూ ఎడముక్కులు ముక్కులు 2.5 గంటలు మారుతా ఉంటారు. జీవులుగా ఉంటారు అజ్ఞానం. దేవుడు వేరు నేను వేరు అనే తత్వంలో జీవితం గడుపుతారు. ఇది అహం బ్రహ్మాస్మి, సోహం అదే నేను సోహం. బయట ఉండేది పరమాణువులే నా లోపల కూడా ఉన్నాయి. బయట ఉండే సర్వవ్యాపితమైన భగవంతుడు నాలో ఉన్నాడు, సోహం. తర్వాత ఇంకొకటి ఏంటంటే ప్రాణశక్తి ఉంది. ప్రాణం అంటే లక్ష్మి, శక్తి అంటే విష్ణు నారాయణుడు, శక్తి నారాయణుడు. ఈ ప్రాణం అనే చల్లటి గాలిలో ఉండే చల్లదనమే లక్ష్మి. అందుకే నీళ్ళల్లో కమలంలో కూర్చోబెట్టు. ఇదంతా వ్యాపించింది. సమస్తం ప్రాణశక్తి వ్యాపించింది. అందుకని సింబల్గా మనం నీళ్ళల్లో కమలం మీద కూర్చోబెట్టాము. అక్కడ ఉంది అమ్మండి అంటే ఆ ప్రతి చోట ఏదైనా కొలను, కోనేరు, చెరువు, తటాకాలలో తామర పూలు ఉంటాయి. ఆ తామర పూల్లో 3 అడుగులు ఎత్తు ఏముంటుందంటే చల్లటి ప్రాణశక్తి ఉంటుంది. ఆమె లక్ష్మి. దానికి సింబల్ అట్టేసారు. ఇంకొకటి ఏంటంటే ఆ ప్రాణశక్తి పంచభూతాల వరకే పరిమితం. అన్నం అంటే గుడ్లులో ఉంటది ప్రాణశక్తి. పిండం ఈ జీవరాశి క్రిమి కీటక పశుపక్షాది మానవుల లోపల కూడా ప్రాణం ఉంది. అన్నం అంటే గుడ్లు ఏ సైజ్ అయినా సన్న గుడ్డు నుంచి పెద్ద గుడ్డు వరకు గుడ్లు. అన్నము అంటే గుడ్లు. అన్నము పిండం ఈ శరీరాలన్నీ పిండాండాలు. చిన్నదండి పిండం అంటే. అన్నంతో తయారైంది. ఏదైనా ఆహారంతో ఈ శరీరం ఉంది కాబట్టి పిండము. ఇది పిండాండం అంటే ఫుడ్ వేయాల. అన్నం మనం తినే ముద్దలు ఏదైనా సేవలు కూడా బియ్యం తింటది. అంటే ఏదైనా బాహ్యంగా ఆహారం తీసుకుంటే అదే అన్నాన్ని పిండాకూడు అంటారు. అన్నం ముద్దని పిండం అంటారు. పిండాకూడు అన్నమే పిండాకూడు. అదే అది చేస్తున్నాం కాబట్టి పట్లకి ఈ శరీరం పిండం అని అంటారు. తినే ఆహారంతోనే ఈ శరీరం ఉంది. ఉత్పత్తి అయ్యేది ఈ శరీరం ఫుడ్తో కాదు. బ్రహ్మాండం అంటే పంచిపోతాడు. భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం. ఈ 5 కూడా ప్రాణశక్తి ఉంది. అండపిండ బ్రహ్మాండాలు అంతవరకే లక్ష్మీనారాయణ. ఓజోన్ పొర దాటితే ఏం ఉండదు. భూమి ఉంటది, దాని చుట్టూ జలం ఉంటాయి, దాని చుట్టూ అగ్ని ఉంటది, దాని చుట్టూ వాయువు ఉంటది, దాని చుట్టూ ఆకాశం ఉంటుంది. ఆకాశం దాటితే పరాకాశం, అక్కడ ప్రాణశక్తి ఉండదు. మనోళ్ళు చంద్రమండలం పోవాలంటే ఆక్సిజన్ పెట్టుకొని పోవాల. స్పేస్ అక్కడ ఖాళీ స్థలం పైన దాన్నే పర అంటారు. పర అంటే కంటికి కనపడింది మనకి, ఓజోన్ పొర అవతల. సరే, ఇదంతా కూడా మనం బ్రహ్మాండంలో ఉండే దేవతలందరూ పిండాండంలో ఉన్నారు కాబట్టి ఈ ఏదో ఒక ముక్కు మారుతుంటే ఇది చంద్రస్వరం ఆడేటప్పుడు మనసు కోరికలు వృధాలై పరిగిస్తాయి. ప్రతిదీ టేస్ట్గా ఉంటుంది. కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలతో మనం చేసే పనులన్నీ కూడా చంద్రస్వరం వలన కర్మేంద్రియాలు, సూర్యస్వరం వలన జ్ఞానేంద్రియాలు పనిచేస్తుంటాయి. చంద్రస్వరం చేసేటప్పుడు మొత్తం మీద 10 ఇంద్రియాలు బాగా టేస్ట్గా ఉంటుంది. ఏ పని చేస్తున్నా చంద్రస్వరంలో ఇంట్రెస్ట్ ఉంటుంది. సూర్యస్వరంలో డిటాచ్ అయ్యి
ఏదో తిన్నాం అంటే తిన్నాం. దాంట్లో రుచులు ఇవన్నీ ఏమి ఉండవు దీన్ని ఆడేటప్పుడు. అట్రాక్షన్ ఉండదు, అది ఇంపుగా ఉండదు. రెండు ఆడించినప్పుడు సమతుల్యంగా ఉంటది ఏదైనా, కోరికలు ఉండవు, అట్లానే బాధ్యత వదిలేది లేదు. ఈ రెండు కలిస్తే రాజరాజేశ్వరి శ్రీ విద్య. శ్వాసలు రెండు కలిపేది, శ్వాస శ్రీ, ప్రాణం లక్ష్మీనారాయణ శ్రీ. శ్రీ విద్య అంటే లక్ష్మీదేవి శ్రీ. దీన్ని ఆంజనేయ స్వామి చక్ర, ఆయన ఎప్పుడు రామ రామ అని ప్రాణాయామం చేస్తున్నాడు కాబట్టి నవ విధులకి కారకుడు ఆంజనేయ స్వామి, లక్ష్మీదేవి నవనిధులు ఇస్తారు. అవి మన చక్రాలు ఓపెన్ అయినప్పుడు మనం ఏదనుకుంటే అది జరగదు. అయితే ఈ మొత్తం మీద మన పూర్వజన్మ కర్మలో అన్నీ ఉంటాయి మనకి. ఈ జన్మలో మనం ఇంత ఆధ్యాత్మిక సాధన ఉంటుంది, ఇంత సుఖ దుఃఖాలు ఉంటాయి. ఇది పూర్వజన్మ వాసన సుఖ దుఃఖాలు. మళ్ళీ జన్మకి పెట్టుబడి పూర్వజన్మలో మనం చేసుకున్నట్టు ఆధ్యాత్మిక సాధన ఏది ఉందో అది ఇప్పుడు అమ్ముతుంది, మనం దాని మీద అట్రాక్ట్ అవుతుంది, ఆధ్యాత్మిక వస్తుంది. ఇప్పుడు మనం ఏదో చేస్తానే మనకి అన్ని ఓం పట్టంటానే దశమా విద్యలు రావాలంటే లోపల పోవాల మనసు. సర్వసిద్ధి ప్రదా చక్రం ఓపెన్ అవ్వాల. అప్పుడు సమస్వరం చేయాలి, అనులోమినులోం చేయాలి సహస్రారానికి ఎక్కువ. అప్పుడు అది ఓపెన్ అవుతుంది. సర్వసిద్ధి అనుకున్నప్పుడు మనం అనుకున్నవి జరుగుతాయి. ఇప్పుడు నీకు ఏంటి తృప్తి వస్తుంది. ప్రాణాయామం చేస్తే మానసికంగా ఆత్మ కానీ మనసు కానీ బుద్ధి కానీ తృప్తిగా ఉంటుంది, అసంతృప్తి ఉండదు, ఏ కోరికలు ఉండవు. జయించేదానికి వస్తుంది, అరిషడ్ వర్గాలను జయిస్తాము. ఈ కామక్రోధ మదమాశ్చర్యాలను జయించే శక్తి వస్తుంది. అది కదా కావాల్సింది. అందరూ వాటికి లోబడి ఉంటారు, అష్టమదాలకు లోబడి ఉంటారు. ధన మదం, కుల మదం, విద్యా మదం, రూపం, నాకు ఉద్యోగం, నేను ఇంత పెద్దవాడిని అని ఇవన్నీ అష్టమదాలు ఉంటాయి. అవి స్వాధీనం అవుతాయి. ఇప్పుడు మనం కృష్ణుడు స్వాధీనంలో పెట్టుకున్నాడు అష్టమదాలే, అష్టమ భార్యలు. ఆ గోవులే గోపికులు, ఈ ఎన్నుపాస చక్రాలే, ఈ 5 చక్రాలే ఆ పిల్లలు. అది ఆయన దాని మీదనే ఉంటది ఇప్పుడు మనసు. అది మన కోసం పిల్లను పెట్టాడు ఆయన. ఆ గోవులే కర్మేంద్రియాలు, ఆ గోపికలే జ్ఞానేంద్రియాలు. ఈ 2 స్వాధీనంలోకి వస్తాయి. మనం ఇప్పుడు ఇది క్రమంగా సాధన చేసుకోవాలా. దైవికమైన శరీరం, లలితా సహస్రనామం రోజు ఇన్నేళ్లు చదివినా దాంట్లో ఉండే మర్మం తెలుసుకోకపోతే వేస్ట్. ఆ లలితా సహస్రనామే ఇప్పుడు మనం చేసేట శ్రీరామ క్రియాజానం. ఆ రామ అనేది కలిపితేనే రామను రమిస్తే రాజరాజేశ్వరం. ఎవరైనా ఈ భూమండలం మీద తత్వాన్ని మనం పొందదు. ఆ తత్వంలోకి వస్తాం మనం. రామతత్వంలో జీవితం గడప, కృష్ణతత్వంలో జీవితం గడప, శివతత్వంలో జీవితం గడప, నారాయణ తత్వం, లక్ష్మీనారాయణ తత్వంలో ఎప్పుడు నారాయణుడు లక్ష్మీనే చూస్తుంటాడు పట్టణంలో, ఏరే పక్కన నారాయణుడు ఎప్పుడు లక్ష్మీని చూస్తాడు. ఆయన పక్కన తిరిగాడు అనుకో, కళ్ళు బయట చూసే వాళ్ళంతా బ్రహ్మతత్వంలో ఉంది. శ్వాసనే గమనించేవాళ్ళు ఎక్కువ ఉచ్ఛ్వాస నిశ్వాసాల మీద శ్రద్ధ పెడితే నారాయణుడు అయిపోతాడు. దాంట్లో వస్తుంది, చెయ్యాలా. 6 నెలల్లో సంవత్సరం చెయ్యాలా. మన సమస్యలు ఉంటాయి, ఇట చూస్తుండగానే సంవత్సరాలు గడిచిపోతాయి. సంవత్సరాలు గడిచిపోతుంటాయి, మన సమస్యలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కానీ దీని పట్టుదలతో మనం ఎక్కువ శ్వాస మీద ధ్యాస పెట్టి నువ్వే లక్ష్మీనారాయణ తత్వాన్ని పొందినట్టు. శ్వాస లేని స్థితిలో ధ్యానంలో ఉంటే పరమేశ్వర స్థితి పొందింది. పైకే శ్వాస ఆడుతుంటారు, కిందకి సంవత్సరాలు గడిచిపోతాయి.
అయితే ఈ దీంట్లో మన ఒంటి తీరును బట్టి వేడి అవుతుంది ఒళ్ళు. మీకు చెప్పాను నేను, సొరకాయ జ్యూస్ తాగాల, తర్వాత గుమ్మడికాయ జ్యూస్ తాగొచ్చు, లేత గుమ్మడికాయ, తర్వాత పెసరపప్పు పొంగల్ తినాలా, టెంకాయ నీళ్ళు తాగొచ్చు, లేదు ఆకుకూర తినాలా, శనగ ముద్దలు తినండి, పాయసం శనగబేళ్ళ పాయసం తాగండి, పెరుగు వాడుకోండి, ఎక్కువ మజ్జిగ వాడండి అని ఇవన్నీ చెప్పున్నా. ఇవన్నీ అందరూ ఒకసారి దీన్ని ఆచరించుకోవాలి మనం. ఇది లేకపోతే కష్టం. ఇవన్నీ పదార్థాలు కూడా మన శరీరంలో వేడిని తగ్గించే పదార్థం, పుష్టికరంగా ఉండేది అంటే నెయ్యి కూడా వాడమని చెప్పా. నేను మినపొడలు తినమని చెప్పా. ఎందుకంటే ధాతు పుష్టి ఉండాల, మనకు బలం ఉండాల. లోపల వాటర్ అంతా డ్రై అయిపోతుంది. వాటర్ డ్రై అయిందంటే ఏమవుతుంది, మనకి శరీరం శుష్కించినట్టు అవుతుంది. కానీ అనులోమ సమస్వరం చేస్తే కాంతి వస్తుంది, శరీరం ప్రకాశం వస్తుంది, ఒక విధమైన ఇది వస్తుంది, ఆ డార్క్నెస్ పోతుంది. మనం ఏదో డల్ గా ఫేస్ అయిపోతుంది, ఒక వైట్ వస్తుంది మొత్తం మీద. ఇప్పుడు సహస్రారం, అనులోమ ఎడం ముక్కులో లాగితే లోపలికి రాజరాజేశ్వరి తత్వం ప్రొడ్యూస్ అవుతుంది. ఎడం ముక్కులో లాగి కుడి ముక్కులో వదిలితే, కుడి ముక్కులో లాగి ఎడం ముక్కులో వదిలితే విశ్వేశ్వరుడి తత్వం అక్కడ ప్రొడ్యూస్ అవుతుంది. అంటే లైట్ వస్తుంది, అంటే అగ్ని పుడుతుంది. అనులోమం చేస్తే అక్కడ అగ్ని పుడుతుంది. అగ్నే దేవుడు. ఆ అగ్ని రెండు రూపాల్లో ఉండదు. అది శక్తి రూపంలో, పురుష రూపంలో. అంటే చంద్రస్వరం లాగితే శక్తి వస్తుంది, ఇది బలం, ఇది అతి బల. చంద్రస్వరం లాగితే బలమే, బలం వస్తుంది శరీరం. సూర్యస్వరంలో లాగితే అతి బల. అట్లే ఈ పురుష తత్వంలో ఉండే దేవతలంతా సూర్యస్వరంలో ఉంటారు, స్త్రీ తత్వంలో ఉండే దేవతలంతా చంద్రస్వరంలో. చంద్రస్వరం ప్రతి చక్రానికి దేవతలు ఉండరు, ప్రతి చక్రానికి ఎడం ముక్కులు. ఇప్పుడు ఇక్కడ అనులోమ చేయండి అంటే రాజరాజేశ్వరి ఈశ్వేశ్వర స్వామి తత్వం ఉంటుంది, ప్రొడ్యూస్ అవుతుంది అక్కడ అగ్నితో. ఒక 3 సార్లు అనులోమ చేయండి సహస్రం. మనసు ఆడ పెట్టాలా, ఎడం ముక్కులో లాక్కొని ఆపి ఓం అని కుడి ముక్కులో వదలాలా, కుడి ముక్కులో లాక్కొని ఓం అని ఎడం ముక్కులో. అనులోమ సహస్రారంలో లాగేటప్పుడు సర్వ సర్వజ్ఞా చక్రం, సర్వరోగహార చక్రం, సర్వసిద్ధిప్రదా చక్రం, సర్వానందమయ చక్రం, 4 చక్రాలు టచ్ అవుతూ పోతుంది సహస్రారం. చంద్రస్వరంలో అయితే రాజరాజేశ్వరి తత్వం, సూర్యస్వరంలో అయితే విశ్వేశ్వర తత్వం. ఇప్పుడు రెండు కలిపామనుకో రాజరాజేశ్వరి ఈశ్వేశ్వర స్వామి కళ్యాణం. సమస్వరం చేస్తే కళ్యాణం, రాజరాజేశ్వరి ఈశ్వేశ్వర స్వామి. లాగే వదలండి, రెండిట్లో లాక్కోండి, ఆపండి, వదలండి. ఓం అంటూ రెండిట్లో లాక్కోండి, వదలండి 3 సార్లు. రెండు ముక్కులు టచ్ చేస్తే రెండిట్లో పోతుంది.
ఈ కొసలు పుటలు టచ్ చేస్తారు. ఈ రెండు పుటలు టచ్ చేస్తే రెండిట్లో తర్వాత ఆజ్ఞా చక్రం అనులోమ విలోమ. ఎడం ముక్కులో లాగితే ఒల్లి, కుడి ముక్కులో లాగితే దేవసేన. అయితే ఈ రెండు అనులోమ విలోమం చేస్తే అగ్ని పుడుతుందట. సుబ్రహ్మణ్య స్వామి పుడతాడు. అనులోమ విలోమం చేస్తే సుబ్రహ్మణ్య స్వామి అంటే అగ్ని. అక్కడ అగ్నే సుబ్రహ్మణ్య స్వామి, ఇక్కడ జ్యోతే సుబ్రహ్మణ్య స్వామి. అయ్యప్ప పుడతాడు. హరి హరి హరుడు అంటే హరుడు అంటే ఈశ్వరుడు, హరి అంటే విష్ణు. ఈ జలము లక్ష్మీనారాయణ తత్వం, సూర్యస్వరము శివపార్వతుడు. ఈ రెండే హరిహరులు. హరికి శక్తి ఎవరు? లక్ష్మి. హరుడు అనే ఈశ్వరుడికి శక్తి. ఆజ్ఞాచక్రంలో అయ్యప్ప స్వామి హరిహరుల్ని కలిపితే ఇద్దరిని సమస్వరం చేస్తే అయ్యప్ప స్వామి పడుతుంది. ఒక కాలంలో ఆ పేరు పెట్టాం. అంతకుముందు ఎవరు? ఈశ్వరుడు పుత్రుడు సుబ్రహ్మణ్య స్వామి. ఈ రెండు కలిపితే సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణం అయింది. అయితే ఇదే స్థానాన్ని పైకి ఒక్కరోందు కానీ ఊర్ధ్వంగా మహేశ్వరుడు అంటారు. మహేశ్వరుడు మహేశ్వరి. ఎడముక్కులు అంటే మహేశ్వరుడు మహేశ్వరి. కుడి ముక్కులు లాగి ఆపి వదిలితే మహేశ్వరుడు. మహేశ్వరి మహేశ్వరుడు మహేశ్వరి అప్పుడు అక్కడ ఒక వస్తుంది అగ్ని, అక్కడ ఒక కాంతి ప్రొడ్యూస్ అవుతుంది. రెండు కలిపితే మహేశ్వరి మహేశ్వరుడు కళ్యాణం. మహేశ్వరుడు మహేశ్వరి కళ్యాణం. అదే ఒల్లి దేవసేన కళ్యాణం సుబ్రహ్మణ్య స్వామికి. ఏడ సుబ్రహ్మణ్య స్వామి, ఏడ మహేశ్వరుడు ఒక్కరంత పైన. అంటే శాంభవి ముద్ర. ఇక్కడ పెడితే భూచరి, ఇక్కడ పెడితే కేచరి. ఇది సమంగా ఉంటుంది, ఇది డౌన్ ఫాల్, ఇది అప్వర్డ్ పైకి. ఇక్కడ పెడితే నార్మల్గా ఉంటుంది బీపీ కూడా. ఊర్ధగతిగా పెడితే కోరికలన్నీ పోతాయి. మనకి ఉండే కోరికలన్నీ తగ్గిపోవాలంటే పైకి పెట్టాలి. ఇక్కడ వరకే ఓజోన్ పొర. ఇది దాటింది అనుకో, ఓజోన్ పొర దాటితే పంచిపోతాలు దాటేసినట్టే. పంచిపోతాలే అరిషడ్ వర్గాలు. ఇక్కడే అన్ని మతమాశ్చర్యాలు, కోరికలు, వ్యామోహాలు. ఇక్కడ జీవత్వం ఉంది. ప్రాణశక్తి జీవుడు. ఈ శరీరమే ప్రాణం, ఈ శ్వాసే జీవుడు. ఈ శరీరం జీవుడు, శ్వాస జీవుడు. శ్వాస వల్ల పుట్టే అగ్ని దేవుడు. ఈ శ్వాసే లక్ష్మీనారాయణుడు. దీనివల్ల పుట్టే అగ్నే పార్వతీ పరమేశ్వరుడు. అందువల్ల ఈ ఇది దీన్ని ఎవరు పట్టుకుంటారో శ్వాసని వాడే నారాయణుడు. శ్వాసని పట్టుకున్నాం అనుకో, ఎప్పుడు శ్వాసని నాభికి చేస్తా ఉన్నాం అనుకో 24 గంటలు, ఎప్పుడు గుర్తుగా 24 గంటలు శ్వాస మీద ధ్యాస పెట్టి రెండు స్వరాలు ఆడిస్తున్నాం అనుకో, అరుణకాంతి వచ్చేసి ఈశ్వరత్వం, రాజరాజేశ్వరి తత్వం వచ్చేస్తుంది. అందువల్ల ఇప్పుడు అనులోమ విలోమం చేయండి. ఆజ్ఞాచక్రం 3 సార్లు ఓం అని లాగాల, వదలాల, మళ్ళీ ఓం అని లాగాల, వదలాల, ఓం.
ఇప్పుడు అనులోమ మనం క్లాసులో 3 సార్లు చేస్తున్నాం. మీరు 10 సార్లు చేసుకోవచ్చు అనులోమ. 10 సార్లు సమస్వరం చేయాలి. అట్లా ఎక్కువ మనం మళ్ళీ పెంచుకుంటా పోతే ఆయా చక్రాలలో ఆ లైట్ పెరిగితే ఆ దేవతలు ఉత్పత్తి అయిన. ఇప్పుడు సమస్వరం అంటే 2 స్వరాల్లో అయితే ఒల్లి దేవసేన కళ్యాణం, మహేశ్వరుడు మహేశ్వరి కళ్యాణం, ఇవన్నీ ఒకటే. అంటే 2 లాగితే ఈ ఎడముకు జయుడు విజయుడు, ఇది బల అతి బల. సరే ఈ 2 ఈ ఒల్లి సంసారం కోరికలు, ఈ దేవసేన అంటేనే అగ్ని, దేవసేన అంటే దేవతలకు అధిపతి, సైన్యాధ్యక్షురాలు. వీళ్ళిద్దరు కళ్యాణం జరిగినట్టు సంవత్సరం. ఇప్పుడు మనం పైన నుంచి కిందకు వస్తాము. ఇప్పుడు పరాలు అయిపోయింది. అపర అంటే పంచిభూతాలు, పంచ తన్మాత్రలు, శబ్దస్పర్శ రూపస్కందాదులు. పంచభూతాలంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఇప్పుడు ప్రకృతిలోకి వచ్చాం. ప్రాణాయామం మొదట జలతత్వం, ఇది హృదయం ప్రాణం. ఇక్కడ శ్రీం బీజం పెట్టి చేస్తాం. అయితే నేరుగా చేస్తే సృష్టి, ఈ జలతత్వంతో మొదలు పెడితే సృష్టి, జలతత్వంతో మొదలు పెడితే సృష్టి. స్థితి అంటే కంటిన్యూగా చేయొచ్చు, కంఠం హృదయం ఇట్లా కిందకి. ఇప్పుడు మనం సృష్టి చేసుకుంటాం. అందుకని హృదయ కమలంలో శ్రీం అని పెట్టి బీజాన్ని ఎడముక్కులలో అయితే పార్వతి, కుడి ముక్కులలో అయితే అక్కడ శివ పార్వతి. శివుడు సూర్యస్వరంలో అయితే హృదయం, ఈశ్వరుడు. ఈ స్వరాన్ని హృదయ కమలంలో తీసుకుంటే శివపార్వతి. అనులోమం చేస్తే అక్కడ లైట్ రిలీజ్ అవుతుంది, ఉత్పత్తి అవుతుంది ప్రకాశం. ఎడ ముక్కులో లాగి హృదయ కమలాన్ని కుడి ముక్కులో వెళ్తే మా, కుడి ముక్కులో లాగి హృదయ కమలాన్ని ఎడ ముక్కులో వెళ్తే రా, మరా. ఇప్పుడు మనం చేసేది చంద్రవంశం. చంద్రవంశం అంటే లౌకికంలో కుటుంబం ఇదంతా కూడా మనం ఉంటూ సంసారంలో ఉంటూ ఉన్నత స్థితికి పోయేది మరా చేసుకోవచ్చు. వైరాగ్యం కావాలంటే రామతత్వం చేసుకోవచ్చు. సరే, శ్రీ బీజం అనులోమంలో దీనివల్ల ప్రకాశం వస్తుంది, అక్కడ దైవత్వం పుడుతుంది, అక్కడ ఈశ్వరత్వం పుడుతుంది. ఇప్పుడు 2 లాగామనుకోండి, ఎడముక్కు కుడి ముక్కు, ఎడముక్కు పార్వతి, శివపార్వతి. కుడి ముక్కు శివుడు, ఎడముక్కు పార్వతి. శివపార్వతులు 2 హృదయ కమలం కలిపితే శివపార్వతుల కళ్యాణం, అరుణకాంతి వస్తుంది. అక్కడ కమలం వికసిస్తుంది. చేయంగానే జరుగుతుంది. ప్రాణాన్ని మనం ప్రసారం చేయాలి. ఇప్పుడు సమస్వరం హృదయ కమలానికి శివపార్వతుల కళ్యాణం.
హృదయ కమలానికి శివపార్వతుల కళ్యాణం చేయండి. హృదయ కమలంలో శివపార్వతుల కళ్యాణం. తర్వాత కంఠానికి హిరీం బీజం. ఇక్కడ సదాశివుడు సూర్యస్వరంతో లాగితే సదాశివుడు, చంద్రస్వరంతో లాగితే భువనేశ్వరి అని ఎడముక్కులో ఆకాశతత్వంలో ఈ చంద్రుడిని చంద్రకళల్ని హృదయ కంఠానికి లాగితే భువనేశ్వరి. ఈ 5 చక్రాలు అంటే భువనేశ్వరి అంటే పంచిపోతారు. ఈ మొత్తానికి హెడ్ ఇది. ఈ మొత్తం కలిపి పంచభూతాలకి అవకాశం ఇచ్చేది ఆకాశం. ఈ పంచభూతాలకి అవకాశం ఇచ్చేది ఆకాశం అంటే ఖాళీ స్థలం. ఈ ఖాళీ స్థలంలోనే భూమి, జలము, అగ్ని, వాయువు. అందుకని ఈ మొత్తానికి భువనేశ్వరి. చంద్రస్వరం ఇక్కడ లాగితే భువనేశ్వరి, సూర్యస్వరం లాగితే సదాశివం. అనులోమ వినులోమ చేయండి. హ్రీంకారం. హ్రీం అని లాక్కుంటే భువనేశ్వరి, మళ్ళీ సూర్యస్వరంలో లాక్కుంటే సదాశివం. అనులోమ వినులోమ 3 సార్లు. తర్వాత భువనేశ్వరి సదాశివుడు కళ్యాణం అంటే 2 ముక్కుల్లో చంద్రస్వరం సూర్యస్వరం ఎడగలిగితే భువనేశ్వరి సదాశివుడు కళ్యాణం. 2 లాగి వదలండి 3 సార్లు. సమస్వరం హ్రీం బీజంతో సమస్వరం. హ్రీం అంటే అగ్ని జలం 2 ఉండే దాంట్లో. హా రా మా. హా అగ్ని, రా అగ్ని, మా జలం. ఆ 3 అక్షరాలు కలిపితే హ్రీం వస్తుంది. హ్రీం అంటూ లాగి ఆపి వదల. ఇప్పుడు స్త్రీం అయిపోయింది, హ్రీం అయిపోయింది, క్లీము స్వాదిష్టాంచ. మనకి హృదయ కమలంలో స్త్రీం బీజం చేస్తే లక్ష్మీనారాయణ అదే స్త్రీం అనేది ప్రాణశక్తి కాబట్టి ఆ స్త్రీం అనేది లక్ష్మి అష్టైశ్వర్యాలకు సంబంధించింది. హృదయ కమలంలో స్త్రీం బీజం. స్త్రీం అంటే తేజోబలం. శరీరంలో అగ్ని జలం, అగ్ని జలం, తేజస్సు జలం వల్ల చంద్రస్వరం. ఆ హ్రీములో 2 ఉన్నాయని చెప్పాను కదా, జలం అగ్ని. ఆ మా వల్ల తేజస్సు వస్తుంది శరీరం. ఆ హా రా అనే అగ్ని వల్ల బలం వస్తుంది. అగ్ని పెరిగితే శక్తి వస్తుంది శరీరం. అగ్ని తగ్గిపోతే వీక్నెస్ వస్తుంది, వాడిపోయినట్టు అయిపోతుంది, కాంతి విహీనం. ప్రాణాయామం చేస్తే డి విటమిన్ పెరగదు. ధ్యానం చేస్తే డి విటమిన్ తగ్గిపోద్ది. కదలలేడు, మెదలలేడు, భయం, దడ, బయట తిరగలేడు, బయట పనికిరాడు. ధ్యానంలో కూర్చుంటే గుహలోకి వెళ్ళిపోయాడు, ఇంకా కళ్ళు మూసుకున్నాడా, శారీరక పనులు చేయలేడు. శారీరకంగా అతను
ఈ దక్షయజ్ఞ వినాశనాయ అంతే. ధ్యానం చేసామా డి విటమిన్ పోతే దక్షయజ్ఞం పోతుంది. దక్షయజ్ఞం అంటే పట్టుదల, ఏదైనా పని చేయాలంటే కర్మేంద్రియ జ్ఞానేంద్రియాలతో పరిగెత్తి పరిగెత్తి శక్తితో చేసేదే డి విటమిన్. అగ్ని అగ్ని ఎప్పుడు తగ్గిందో స్వచ్ఛపడిపోతాయి కర్మేంద్రియాలు జ్ఞానేంద్రియాలు, డల్ అయిపోతాయి, ఏది చేయటానికి ఇష్టపడదు, చేయలేడు. అందువల్ల మనం ధ్యానం చేసే ప్రతి వ్యక్తి 3 పూట్ల 5 సార్లు ప్రాణాయామం చేసుకోవాలి. అందుకే వాళ్ళకి దండక మండలాలు ఉన్నాయి. ఋషువు ప్రాణాయామానికి సంబంధించింది దండక మండలం. స్వరం మార్చుకునేదానికి ఆ దండం ఉండేది ఋషువు. ఇప్పుడు స్వాదిష్టానం కంఠం అయిపోయింది కదా, స్వాదిష్టానం అనులోమ చంద్రస్వరం, అక్కడ బ్రహ్మ చంద్రస్వరం. చూడండి తమాషా, చంద్రుడు వచ్చి మనసు కారకుడు, చంద్రస్వరం వచ్చి బ్రహ్మ, సూర్యస్వరం అగ్ని జ్ఞానం సరస్వతి. ఇక్కడ మారిపోయారు, ఉల్టా అయ్యారు. ఇది గమనించాలి. స్వాదిష్టాన చక్రం ఇప్పుడు చంద్రస్వరంలో లాక్కొని సూర్యస్వరంలో వదలాల, సూర్యస్వరంలో లాక్కొని చంద్రస్వరంలో వదలాలి. చంద్రస్వరంలో లాగితే బ్రహ్మ ప్రొడ్యూస్ అవుతుంది, సూర్యస్వరం ఆడేటప్పుడు సరస్వతి ప్రొడ్యూస్ అవుతుంది. లింగస్థానం స్వాదిష్టానం. ఇప్పుడు అనులోమ క్లీం బీజం పెట్టి స్వాదిష్టానంలో క్లీం అంట లాక్కొని వదలాలి. అప్పుడు అక్కడ ఒక లైట్ ప్రకాశం ఉత్పత్తి అవుతుంది. స్వాదిష్టం బ్రహ్మ సరస్వతి ఉత్పత్తి అవుతుంది. కవిత్వ పాండిత్యాలు వస్తాయి అక్కడ. కవిత్వం పాండిత్యం. చంద్రస్వరం వల్ల కవిత్వం, సూర్యస్వరం వల్ల పాండిత్యం వస్తుంది. అనులోమ స్వాదిష్టాన చక్రానికి సమస్వరం చేస్తే బ్రహ్మ సరస్వతి కళ్యాణం, కవిత్వ పాండిత్యాలు వస్తాయి. సమస్వరం చేయండి 3 సార్లు. క్లీం అని లాక్కొని ఆపి వదలండి, క్లీం అని ఆపుకొని ఆగి స్వాదిష్టాన చక్రాన్ని వదలాలి. తీసుకునేటప్పుడు ఆ చక్రం మీదే మనసు పెట్టి లాక్కోవాలా. వదిలేటప్పుడు శరీరంలో ఉండే అన్ని చక్రాలలో గాలి అంతా బయటకు వదలాలి. ప్రాణాన్ని ఈ లోపలికి తీసుకున్నప్పుడు ఏ చక్రంలో పెడితే మనసు ఆ చక్రంలోనే లాక్కోవాలి. వదిలేటప్పుడు అన్ని చక్రాలు పంచభూతాలు ఉండేది శ్వాసనంతా బయటకు వదలాలి. ఎందుకంటే మళ్ళీ తీసుకునేదాన్ని లోపల ఉండే కార్బన్ డైఆక్సైడ్ అంతా బయటికి రావాలి, మళ్ళీ తీసుకోవాలి. రెండు ముక్కుల్లో స్వాదిష్టాన్ని చక్రం లాక్కున్నాం. స్వాదిష్టానంలో అయిపోయినాక మణిపూరకం
ఇక్కడ లక్ష్మీనారాయణ తత్వం మణిపూరకంలో ఈ ప్రాణం నా మణిపూర చక్రానికి పోయినప్పుడు అక్కడ తిన్న ఆహారం వల్ల మనం ఏదైతే తింటామో అన్ని పదార్థాలు బీరకాయ, సొరకాయ, చిక్కుడుకాయలు, మనం క్యాబేజీ ఏదైతే ఆకుకూరలు తింటామో దాంట్లో అపాన వాయువు ఉంటుంది. పశువులు గడ్డి తింటాయి, ఆ దాంట్లో గ్రీన్ ఉంటుంది. ఈ గ్రీన్ వల్ల ఏం జరుగుతుందంటే అపాన వాయువు ఉత్పత్తి అవుతుంది. ఆ గడ్డి తిని ఆ ఆకులు చెట్లు గడ్డి తింటాయి. ఆ పేడ ఎత్తి మనం ఒక డబ్బాలో వేస్తే అపాన వాయువు బయటికి వస్తుంది. ఆ పేడలో అపాన వాయువు. అట్లా మనం కూడా వేయించుకొని ఫ్రైలు చేసుకొని తినకూడదు ఏ పదార్థం కూడా. గడ్డ కూరల్లో అపాన వాయువు తక్కువ ఉంటుంది. ఆకుకూరలు, కూరగాయల్లో, కాయగూరల్లో అపాన వాయువు ఎక్కువ ఉంటుంది. ఈ తిన్న ఆహారంలో, తాగే నీళ్ళల్లో అపాన వాయువు ఉంటుంది. ఇది తీసుకొని తిన్నాక అది అపాన వాయువు నాభికి కింద 3 చక్రాలలో ఉంటుంది. మణిపూరకం, స్వాధిష్టానం, మూలాధారం. డంపై ఉంటుంది, అక్కడ స్టాక్ ఉంటుంది అపాన వాయువు. శరీరం అంతా వ్యాపించి ఉంటుంది. ఈ ప్రాణం ఎప్పుడైతే నాభిగాడికి పోయి తగలుతుందో వదిలిపెడితే ఆక్సిజన్ తగిలితే అపాన వాయువుకి మంట వస్తుంది. అందుకని ఇక్కడ ఫైరింగ్ జరుగుతుంది. ఆ అగ్నే బ్రహ్మ. ఇక్కడ అగ్ని పుడితే పాదాలలో అగ్ని పెరగద్దు, చేతుల్లో అగ్ని పెరగద్దు, కళ్ళల్లో అగ్ని పెరగద్దు, 3వ నేత్రం జ్ఞానం కలగద్దు. ఇన్ని ఉన్నాయి బెనిఫిట్స్. మణిపూర చక్రానికి మనం సంస్వరం చేసిన అనులోమం చేసిన లక్ష్మీనారాయణ. ఎడం ముక్కులో లాగితే లక్ష్మీ తత్వం ప్రొడ్యూస్ అవుతుంది. కుడి ముక్కులో లాగితే నారాయణ తత్వం శక్తి పెరుగుతుంది. ఈ 2 అనులోమంలో 3 సార్లు. అయం బీజం. ఇక్కడ ఉన్నత పదవి, ఉన్నత విద్య, జ్ఞానం కలుగుతుంది. అధికారం, ప్రమోషన్లు, వ్యత్తనోదం చేసే శక్తి వస్తుంది. ఖడ్గమాల్లో దేవి ఖడ్గమాల, శ్రీదేవి ఖడ్గమాల్లో మన 9 చక్రాలు ఉన్నాయి. ఆ దేవతలు ఉన్నారు, మీరు చదవాల. శ్రీదేవి ఖడ్గమాల. ఖడ్గమాలలో ఒక్కొక్క చక్రంలో కొన్ని దేవతలు ఉన్నారు. అక్కడ ఉన్నారు లోపల. ఈ ప్రాణాయామం వల్ల అక్కడ ప్రకాశం వస్తే, ఆ కమలం వికసిస్తే ఆ దేవతలు ఫంక్షన్ లాగా వస్తారు. వాళ్ళు ఎట్లా ఉన్నారు? జడం వైపు ఉన్నారు. పంచ ప్రేతాలుగా ఉన్నాయి చక్రాలు. పంచ బ్రహ్మలు అంటే చైతన్యం. లైట్ వస్తే చైతన్యం వస్తుంది. ప్రకాశమే దేవత, చీకటే రాక్షసత్వం. కార్బన్ డైఆక్సైడ్ నిండిపోయింది అనుకో శరీరంలో, శ్వాస సరిగ్గా ఆడకుండా కదలలేరు, మెదలలేరు, కీళ్ళు కాళ్ళు నొప్పులు, టైట్ అయిపోద్ది, మొత్తం బిగించుకోపోద్ది శరీరం. కార్బన్ డైఆక్సైడ్ నిండిపోతే ప్రాణాయామం చేస్తే తీసుకోవడం పూర్తిగా వదలాల. తీసుకోవడం ఒక్కొక్క చక్రం మీద అయినా, నాభి మీద అయినా, హృదయం మీద ప్రాణాయామం బాగా చేస్తే ఫ్రీ అయిపోద్ది శరీరం, తేలిక అయిపోద్ది, గాలిలో నడిచినట్టు. ఇప్పుడు సమస్వరం. లక్ష్మీనారాయణ కళ్యాణం జరుగుతుంది. ఉన్నత విద్య, ఉన్నత పదవి. ఉన్నత విద్య చంద్రస్వరంలో లాగితే ఉన్నత విద్య వస్తుంది. ఇది మనసు కాబట్టి. సూర్యస్వరంలో లాగితే పదవి, అధికారం. ఇది అగ్ని కాబట్టి. ఉన్నత విద్య, ఉన్నత పదవి, ఈ 2 లక్ష్మీనారాయణ తత్వం. అంటే పరిపాలకుడు ఆయన. ఈ పరిపాలన చేసేది ఎవరు? లక్ష్మీనారాయణ. ఈశ్వరుడు బోళాశంకరుడు. వరాలు ఇచ్చేసి నెత్తికి తెచ్చుకున్నాడు. వాడు మహిషాసురుడు, వాడు భస్మాసురుడికి వరం ఇచ్చి నెత్తికి తెచ్చుకున్నాడు. అప్పుడు విష్ణువు కాపాడు మోహిని ఇచ్చేసి.
అంటే పరిపాలన చేసేది ఎవరంటే విష్ణువు. పరిపాలన స్థితి. ఇప్పుడు సమస్వరం నాది రెండు ముక్కుల్లో లాక్కొని అయ్యమని రెండిట్లో. ఈ నాభి అన్నమయ కోశం. ఈ హృదయం శ్వాస ఎడుంటది, ప్రాణం, ఊపిరితిత్తులు, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, ప్రాణమయ కోశం. ఇక్కడ ప్రాణం ఉంటుంది. కిందది అన్నం, నాభికి కింద 3 చక్రాలు అన్నమయ కోశం. ఇది ప్రాణమయ కోశం. ఇక్కడ మనసు ఉంటుంది. బొడ్లో పుట్టిన అగ్నే ఇక్కడ జ్ఞానం. బొడ్లో అగ్ని డి విటమిన్ తగ్గిపోతే జ్ఞాపశక్తి పోతుంది, వీక్ అయిపోతుంది. అందువల్ల 3వ నేత్రమే మనసు ఏడుంటుంది, బ్రహ్మ. పుట్టేది బొడ్లో, కానీ ఉండేది ఏడ నివాసం. మనోమయ కోశం. తర్వాత ఈయన చిన్న మెదడు ఉంటుంది, విజ్ఞానమయ కోశం. బుద్ధి విజ్ఞానమయ కోశం. తర్వాత ఆత్మ ఆనందమయ కోశం. పంచకోశాలు. అన్నమయ కోశం నాభిలో ఉంటుంది, హృదయంలో ప్రాణమయ కోశం, ప్రాణం ఉంటుంది కాబట్టి ఇక్కడ మనసు ఉంటే మనోమయ కోశం. ఇక్కడ బుద్ధి ఉంటుంది కాబట్టి విజ్ఞానం, విజ్ఞానం అనేది బుద్ధి. ఇక్కడ ఆత్మ ఉంటుంది కాబట్టి ధ్యానం చేస్తే ఆనందమయ కోశం. ఇప్పుడు మూలాధారానికి ఎడముక్కు సిద్ధి, అనుకున్న సిద్ధిస్తుంది. సూర్యస్వరం మూలాధారం చేస్తే బుద్ధి, జ్ఞానం కలుగుతుంది. చంద్రస్వరం వల్ల మూలాధారంలో కర్మేంద్రియాల మీద ఆధిపత్యం వస్తుంది. గణాలు, కర్మేంద్రియాలే గణాలు. అందరు కాళ్ళు చేతులతో పని చేసుకొని బతికే వాళ్ళు గ్రామంలో అంతా. పొలాలు, పంటలు, నీళ్లు చేదుకోవడం, ప్రతిదీ పనులు చేసి కర్మేంద్రియాలతో ఎక్కువ చేసుకుంటాం. అందువల్ల చంద్రేశ్వరం మూలాధారాన్ని పోతే గణపతిని పూజిస్తున్నాం. అంటే గణాల మీద విజయం, గణములపై విజయము నొసగి సిద్ధి బుద్ధులు ఇవ్వంబ మూలాధారం. సౌహ బీజం, సౌహు బీజం కిందకి చేస్తే. అందువల్ల చంద్రస్వరంతో మొదలు పెడితే సౌహు, సూర్యస్వరంతో మొదలు పెడితే సౌహ. ఇప్పుడు మనకి మూలాధారంలో సిద్ధి బుద్ధి ఉంటారు. అనులోమినంలో చేస్తే గణపతి ప్రొడ్యూస్ అవుతాడు. సమస్వరం చేస్తే మూలాధారానికి సిద్ధి బుద్ధితో కళ్యాణం జరిగింది. అక్కడ ఏంటంటే మనకి కార్యసిద్ధి, మన పనులన్నీ జరగాలంటే మూలాధారంలో ఉండే సౌహు బీజం, శక్తి బీజం. అదే శక్తి గణపతి అంటాం. నాభిలో జ్ఞాన బీజం అంటే వాగ్భవ బీజం. స్వాదిష్టాన చక్రంలో ఉండే సౌహు క్లీం బీజం. స్వాదిష్టానంలో క్లీం బీజం, కామరాజ బీజం. కామం అంటే కోరిక. మూలాధారంలో శక్తి బీజం. వాగ్భవ బీజం, కామ బీజం, శక్తి బీజం. 3 అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. ఇచ్ఛాశక్తి స్వాదిష్టాన చక్రంలో కోరిక ఇచ్ఛ. జ్ఞానశక్తి నాభి మణిపూరక చక్రం, అయం బీజం జ్ఞానశక్తి. క్లీం ఇచ్ఛాశక్తి. సౌహు అనేది కార్యం సిద్ధించేది. ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి. క్రియ అంటే మన పనులన్నీ జరిగేది అనుకున్నాం. మూలాధార చక్రం. అందువల్ల మూలాధారానికి అనులోమిలో 3 సార్లు సౌహు బీజం.
అనులోమ మూలాధారం చేస్తే గణపతి బుద్ధిలో. ఇప్పుడు సమస్వరం సమస్వరం చేస్తే కళ్యాణం, సిద్ధి బుద్ధి కళ్యాణం మూలాధారం. ఇంద్రియాలపై విజయం వస్తుంది. సిద్ధి మనకి సిద్ధి బుద్ధులు వస్తాయి మనకే. మూలాధారానికి సమస్వరం. దైవికమైన జీవితం నడపాలంటే ధ్యానం చేయాలా, ఆజ్ఞాచక్రంలో మనసు పెట్టి ధ్యానం చేయాలా. ఒట్టి ధ్యానమే కాకుండా మంత్రం జపం చేయాలా. ఓం శ్రీ ఉదయం పూట శ్రీ రాజరాజేశ్వరి దేవి అని మహా అని చెప్పుకోవచ్చు. సాయంత్రం పూట ఓం శ్రీం హ్రీం క్లీం ఐం సౌహు శివాయ నమః అనుకోవచ్చు. అండ్ ఓం నమ శివాయ చెప్పుకోవచ్చు. మనకి ఈశ్వరుడు లైకట్ట అమ్మవారు పరిపాలకురాలు, రాజరాజేశ్వరిని పరిపాలన చేశారు. మనం జపం కూడా, ధ్యానంలో జపం కూడా జరుగుతుంది. మంత్రం పెట్టి జపం చేస్తామంటే శరీరంలో ఆధ్యాత్మికమైన దైవికమైన శక్తి పెరుగుతూ ఉంటుంది. ఈ చెవు లౌకికానికి ఇచ్చి లోకాభిరామాయణం, చుట్టాలు, బంధువులు, స్నేహితులు, వాళ్ళ సమస్యలు, రాజకీయాలు మాట్లాడుతూ ఉంటే కర్ణుడు దుర్యోధనుడు పక్కన. అదే లౌకికాన్ని వద్దు, టీవీ సీరియల్స్ లౌకికం అంతా ఇది వద్దు, వేస్ట్, టైం వేస్ట్, నేను రామాయణం వినాలా, భారతంలో ఏముంది రహస్యం రీసెర్చ్ చేశాను. రీసెర్చ్ చేయాలి. మనం రామాయణంలో ఏముంది మన సాధన సంబంధించి, భారతంలో ఏముంది, విష్ణు పురాణంలో ఏముంది, శ్రీనివాస కళ్యాణంలో ఏముంది, తిరుపతి కొండ మీద శ్రీనివాసులు ఏం చేశారు, ప్రతిదీ మందరగిరి పర్వతానికి అర్థం ఏంది, తర్వాత దక్షయజ్ఞానికి అర్థం ఏంది, తర్వాత హయగ్రీవు వధ, హయగ్రీవుడు అనే రాక్షసుని వధించాడు హయగ్రీవు మహర్షి. వీటిల్లో మర్మాలేంది, మందరగిరి పర్వతం చిల్లకటం ఏంది, అంతా మనలో కనెక్షన్ ఏడుంది అని రీసెర్చ్ రావాలి. ధ్యానం చేయాలా, మంత్ర జపం చేయాలా, ప్రాణాయామం చేయాలా. పరాలో ఉన్నట్టు ధ్యానం చేస్తే కైలాసవాసి, అపరాలో కూడా ప్రాణాయామం చేస్తే పాండవులను కాపాడుకోవాలి. పాండవుల్ని దూరం చేసుకోకూడదు, వాళ్ళని చంపేయకూడదు.
నువ్వు ధ్యానం చేసినా వాళ్ళని చంపేసినట్టే. విపరీతంగా తిని పట్టు పెంచుకున్న 2 రకాలు ఉన్నాయి. లౌకికంలో పాండవులను చంపేది ఒక రకం, ధ్యానంలో నువ్వు పరాలోకి వెళ్ళిపోయి తపస్సులోకి వెళ్ళిపోయినా ఈ దాటిపోతావు ఈ పరిపాలన లేకుండా. అందుకని పర అపరాలో ఉండాలా. రాముడు పరాత్పరుడు, కృష్ణుడు పరాత్పరుడు, ఈశ్వరుడు ఎప్పుడు పైనే ఉండే ఆయన. అందుకని శ్రీ విద్య పెట్టారు. అది దాన్ని బ్రహ్మ విద్య అన్నారు. బ్రహ్మ విద్యలో పరాలోనే ఉంటాడు ఈశ్వరుడు, ఎప్పుడు కిందకి దిగడు, త్రిపురాంతకుడే ఆయన. అయితే త్రిపుర సుందరి కావాలి కదా, ఇప్పుడు వీటిని కూడా కాపాడుకోవాలి కదా. అందుకని అక్కడ వచ్చి త్రిపురాంతకుడు పరమేశ్వరుడిగా ఉన్నాడు ఆయన ఎప్పుడు. అయితే ఆ పరమేశ్వరుడే రాజరాజేశ్వరి. ఈ 2 స్వరాలు సహస్రారాన్ని కాడితే రాజరాజేశ్వరి, కింద కాడితే త్రిపుర సుందరి, 5 చక్రాలు దాచి. అందుకని మనం చక్రాలలో ప్రాణాయామం చేయాలా, బీజాలు పెట్టి ఆజ్ఞా చక్రంలో మంత్రం పెట్టి ధ్యానం చేయాలి. 2 ఉండాలా, ధ్యానం ఉండాలా, మంత్ర జపం ఉండాలా, ప్రాణాయామం ఉండాలి. ఈ 3 ఉంటే దైవమైన శరీరం. ఇప్పుడు మనం చేసేదంతా మళ్ళీ జన్మకి పెట్టుబడి. మళ్ళీ జన్మలో ఉన్నతమైన పెద్ద యోగీశ్వరులుగా ఉన్నతమైన స్థితి. ఇప్పుడు ఈ జ్ఞానం సంపాదించుకుంటే ఇప్పుడుండే పీఠాధిపతులు కోట్ల ఆస్తి ఉండే పీఠానికి ఒకడు అయ్యాడంటే వాడు కాడ అంత పవర్ ఉండాలా, అంత శక్తి ఉండాలా. ఆ పూర్వజన్మలో అతను చేసిన తపశక్తి ఉంటే అక్కడ క్వాలిఫికేషన్ ఇస్తారు. మనం ఇంకా ఎక్కువ ఏంటంటే సంసారంలో ఏం కావాలో జరుపుతారు. శివపార్వతులు చెప్పుకుంటా, లక్ష్మీనారాయణకి చెప్పుకుంటూ మనం ముందుకు పోవాలి. రోజు శివపార్వతులతో చెప్పుకోవాలి మన సమస్యలు. కళ్ళు మూసుకొని మనం ఈ ప్రాణాయామం ధ్యానం చేసినాక బాగా డీప్గా లోపల పోయి పరమాత్మలో కూర్చొని మనం కావాల్సింది చెప్పుకోవాలి. అవి జరుగుతుంది నిదానంగా, దానికి రూట్ వస్తుంది. వెంటనే బియ్యం పొయ్యి మీద పెడతానే అన్నం కాదు. ఒక గంట టైం, అరగంట టైం పట్టదు. ఏదైనా ఒక విత్తనం వేసావా, అది అప్పటికప్పుడే పూలు పూయాలా, కాయలు కాయాలంటే ఇదవుతుంది కాదు. అందువల్ల టైం పట్టద్ది దేనికైనా. నువ్వు తద్రూపం చెందాలా. ఇనుము అయస్కాంతం ఉంది, 2 ఆనిస్తానే ఇనుము అయస్కాంతం వద్దా, రుద్దాల బాగా ఇన్నిసార్లు రుద్దితే ఆ అయస్కాంతం నుండి శక్తి ఎట్లా క్రమశిక్షణలో ఉందో లోపల కణాలు ఒక ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉంటాయి. అయస్కాంతం కావాలని దీంట్లో కూడా అణువులు ఉంటాయి. ఈ అణువులు జిగ్జాగ్గా ఉంటాయి, తిక్క తిక్కగా ఉంటాయి ఎట్లంటే. ఈ క్రమశిక్షణతో ఉండే దానికాడికి ఇది పోయినప్పుడు ఇనువులో ఉండే కణాలు, ఆ అయస్కాంతంలో ఉండే కణాలు 2 ఒకటే, కాకపోతే ఒక ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉంటే దీనికి బలం వచ్చింది, శక్తి. ఇనువులో లేదు, జిగ్జాగ్గా ఉంటుంది, ఆర్డర్ ఆఫ్ మెరిట్ లేదు. ఇది మనం చేయంగా ఏంటంటే ఈ ఆర్డర్ ఆఫ్ మెరిట్లో ఉండే స్వభావం ఇనుప దాంట్లో ఉండే కణాలకు వచ్చింది. కానీ చూడండి బాగా ఆలోచించి, ఇనుప దాంట్లో ఉండే జిగ్జాగ్గా ఉండే కణాలు గుణాలు అయస్కాంతానికి రాలి. ఎప్పుడైనా జీవుడు దేవుడు కాడిపోతే దేవుడు అవుతాడు, కానీ దేవుడు జీవుడు కాదు. ఒక క్రమశిక్షణ కలిగినటువంటి గురువు, ఒక తపస్వి, ఒక అంతర్ముఖ సాధకుడు, ఒక యోగీశ్వరుడు దగ్గర మంత్రశక్తి అన్నీ ఉండి జప తపాలు, యజ్ఞాలు, యాగాలు చేస్తూ ధ్యానం చేస్తూ తనే పరమాత్మగా అంటే శ్వాస లయం అయ్యి మళ్ళీ పరాత్పరుడిగా ఉండే కాడ పోయినప్పుడు ఎన్ని వ్యసనాలు ఉన్నా, ఎన్ని హరిషడ్ వర్గాలు, ఎన్ని వ్యసనాలు, 7 వ్యసనాలు ఉండే వ్యక్తి పోయినా ఈ చెడు అలవాట్లు ఉండే గుణాలు ఆ గురువుకి రావు. గురువు కాడు ఉండే స్వభావం ఆ పోయినటువంటి సామాన్యుడైనటువంటి ఒక జీవుడికి వస్తుంది. అంటే గురువు యొక్క ప్రభావమే అతని మీద పడద్ది. అతనికి ఉండే అలవాట్లన్నీ పోతాయి గురువు కాడికి. చెడు మంచోడు స్నేహం చేసినప్పుడు దైవికమైన శక్తి ఉండేవాడికి చెడు గుణాలు ఉండేవాడు పోయినా కూడా చెడు గుణాలన్నీ పోయి అతను కూడా దైవికమైన తత్వం. అంటే మనం ఈ మంత్రాన్ని, ఆ దైవికమైన శక్తిని ఎప్పుడైతే చేస్తానో మనకి ఆ దేవతా గుణాలు మనకు వస్తాయి, కానీ మనలో ఉండే దుర్గుణాలు
పోతాయి, మనలో ఉండే దుర్గుణాలన్నీ పోతాయి ఆ దేవతా తత్వాన్ని లోపల తెచ్చిపెట్టినప్పుడు ఆ మంత్రం. సరే, ఓం శాంతి, ఓం శాంతి, ఓం శాంతి.